జగన్ ఆ మధ్యం చెప్పింది క్రిందటిసారి ఎన్నికల మీద 10-20 రోజులు ముందు జరుగుతాయని. వెంటనే ఫిబ్రవరిలోనే జరిగిపోతున్నాయి. ఆల్రెడీ ఎన్నికల అధికారులు వచ్చేసారు, కలెక్టర్లతో మీటింగ్ అయిపోతుంది, ఇంకేముందని గత 4-5 రోజుల నుండి తెలుగుదేశం అడవాడి చేసి నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకు చేస్తారు వీళ్ళంటే ఇప్పటికీ 100 సార్లు చెప్పుంటారు ముందస్తు ఎన్నికలు. ఏంటి అంటే ఈ మధ్యన కార్యకర్తల ఆఫీసులకు రావట్లేదు, ఎలక్షన్లు అప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారు. లేదు అర్జెంట్గా త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి, రెండు అని చెప్పడం అనమాట ఇక్కడ అసలు ఉద్దేశం. అందులో భాగంగా నడుస్తున్నాయి. ఇప్పుడు అట్లాంటిదే వాస్తవంగా ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు వచ్చే 2 రోజుల పాటు మీటింగ్లు అయి నడుస్తున్నాయి. అదేంటి నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్కి ఇప్పుడు ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు. లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి అధికారులందరినీ మార్చేయండి ఈ లోపుగా అన్నటువంటి దీంతో పాటుగా ఆ సందర్భంగా అడిగారు ఏంటంటే ఎన్నికలు జరుగుతాయి అంటే అసెంబ్లీకి సంబంధించి జూన్ 16వ తారీఖు దాకా గడువు ఉంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి జూన్ 16 దాకా అవకాశం ఉంది. జగన్ అప్పటిదాకా ఉండొచ్చు తన లెక్క ప్రకారం. ఈ లోపుగానే ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ మేలలో ఎన్నికలు జరుగుతాయి. కిందసారి మేలో జరిగినాయి, ఇంకా ముందంటే ఏప్రిల్ ఎండింగ్లో జరుగుతాయి. మార్చ్ ఎండింగ్ దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ అయిపోయాకనే జరుగుతాయి. ఇక్కడేమీ ముందస్తు లాంటి ప్రసక్తి ఏమీ లేదు, అన్నీ కలిపి దేశవ్యాప్తంగా జరిగాయని తేల్చి చెప్పింది ఎన్నికల సంఘం.